ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 56 అన్నమాట. ఎప్పటి నుండో చాలా మంది కోరుకుంటున్నారు. ఫస్ట్ వీక్లోనే తను వచ్చినప్పుడు కోరుకున్నారనమాట ఎలిమినేట్ అయిపోవాలి అని చెప్పేసి. సో ఈరోజు అంటే థర్డ్ వీక్ జరిగిపోయింది. ఫస్ట్ వీక్ ఎలాగో నామినేషన్స్ ఎలిమినేషన్ లేదు కాబట్టి వాళ్ళు బచ్చైపోయారు, అంటే సేవ్ అయిపోయారు. తర్వాత అంటే అనుకోకుండా రమ్యమోక్ష అనే అంతే ఎలిమినేట్ అయిపోయింది. రమ్యమోక్ష అంటే గుర్తొచ్చింది అంతే. నేను తనది ఒక వీడియో చేస్తాను బజ్ది. సో అందులో నీకు కొంచెం చిన్న మ్యాటర్ అనేది యాడ్ చేసి చెప్తాను. తన గురించి ఏంటి అనుకుంటున్నాను, సస్పెన్స్ అనమాట. అంటే అది వాళ్ళే రివీల్ చేసుకున్నారు, చెప్దాం, తప్పేమున్నది. సో ఇక్కడ అండి మనకి నాగార్జున గారు సాంగ్ తోటి యాజ్ డేస్గా మనకి ఎంట్రీ ఇచ్చేస్తారు. తర్వాత ఆడియన్స్ని పలకరిస్తారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి దివ్యను పవన్కి పనిష్మెంట్ ఏమి ఇచ్చావని అంటే రీతును ఒక 10 minutes అలా ఎక్కించుకొని ఉపపస్తులా ఎక్కించుకొని తిరుగుతా అంటే తనకు కంఫర్ట్ ఉన్నదే చెప్పాడా అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో అక్కడ ఇవాళ ఏంటి అని అంటే కొంచెం సొల్లు ఎక్కువగా అనిపించింది. మళ్ళీ ఇంకా గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ కోసమని రష్మిక రావడము, వాళ్ళు వచ్చినప్పుడు ఒక గేమ్ క్రియేట్ చేయడము. ఈరోజు ప్రమోషన్కి వచ్చేసి ఒకరే వచ్చారనమాట. గేమ్ అనేది కూడా ఏంటి అని అంటే సీన్ చూపిస్తే దాన్ని రీక్రియేట్ చేయడము. మళ్ళీ ఇంకా మన ఏమంటారు మధ్య మధ్యలో ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. లాస్ట్కి వచ్చేసి డేంజర్ జోన్లో రీతు, గౌరవ్ అండ్ మాధురి ముగ్గురు ఉండిపోయారనమాట. అక్కడ వచ్చేసి మనకి రీతు అనేది సేవ్ అయిపోయింది. బటర్ఫ్లై బాక్స్ ఇస్తారు, అది ఓపెన్ చేస్తే బటర్ఫ్లై సేవ్ కొడితే సేవ్ అన్నట్టు. లేదు అని అంటే అన్సేఫ్. మళ్ళీ ఎలిమినేషన్ కూడా గౌరవ్ అండ్ మాధురి ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు కదా. ఎంత రిచ్గా జరిగింది అసలు, చాలా బాగా అనిపించింది. అన్ని సీజన్ల కంటే ఈరోజు ఎలిమినేషన్ అనేది చాలా రిచ్గా అనిపించింది. మనకి మారుతి సుజుకి విక్టోరియస్ కారు ఉంటుంది కదా. సో అందులో ఎలిమినేషన్ అనేది జరిగిందనమాట. గౌరవ్ అండ్ మాధురిని ఇద్దరిని ఆ కారులో ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళు ఆ కార్లో ఉండారు. మిగతా వాళ్ళని కార్లో యాస్టీస్ గార్డెన్ ఏరియాలో చిన్న షెడ్ లాగా ఉంది, అందులోంచి తీసుకొచ్చేసి డ్రాప్ చేసేసి వెళ్తారనమాట. గౌరవ్ సేవ్ అయిపోయాడు. రామ ఎందుకు అరిచాడో, ఎందుకు తను హక్ చేసుకున్నాడో, ఎందుకు ఫీల్ అయ్యాడో అయితే అర్థం అవ్వలేదు. అది తర్వాత డిస్కషన్ జరిగే ఉంటుంటుంది. అంటే తన గౌరవ సేవ కావాలనుకుని ఉండుంటాడు, మాధురిని ఎలిమినేట్ అయిపోవాలని కోరుకుని ఉండుంటాడు. తనచుగా అక్కడ గోల్డెన్ బజార్ మనకి పవర్ ఉంటుంది కదా, సేవ్ చేసే పవర్ ఉంటుంది. తనచు కోసం అయితే యూజ్ చేసుకోవద్దు. ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ 2 వారాలే యూజ్ చేయొచ్చు అన్నట్టు. తను వచ్చేసి తన మాధురిని సేవ్ చేస్తుందేమో అనుకున్నారు, కానీ మాధురిని సేవ్ చేయలేదు. మేబీ తను కూడా వెళ్ళిపోతాను ముందే డిస్కషన్ చెప్పుండొచ్చు. మనకైతే అన్ని ముందే చెప్పారు. అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా మనకైతే ఆ అవుట్పుట్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో, చిన్న వీడియో అండి, చిన్న వీడియో, చిట్టి వీడియో, చాలా చిన్న వీడియో. తను బయటకు వచ్చేసాక తన ఏవి అనేది చూపిస్తారనమాట. ఇక్కడ ఏవి అంటే ఒకటి గుర్తొచ్చిందండి, మనకి శ్రీజాది ఒకటి ఇష్యూ అయింది, తర్వాత చెప్తాను అది. తన ఏవి జర్నీ అనేది చూపించేస్తారు. 3 గులాబీలు 3 ముళ్ళులు అని చెప్పేసి మనకి ఇంకా వాళ్ళ గురించి చెప్పమంటారు కదా, టాస్క్ లాగిస్తారు కదా. గులాబీలు వచ్చేసి తనుంచ, కళ్యాణ్ అండ్ డిమాన్ అని చెప్తారు. ముళ్ళులు వచ్చేసి భరణి అండ్ దివ్య అని చెప్తుంది. భరణి గారు వచ్చేసి ఫేక్ అని చెప్పేసి చెప్తారు. దివ్య కూడా సేమ్ అలానే అని చెప్తారు. వీళ్ళు ముగ్గురు సో క్యూట్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి చెప్తుంది. తనుంచు అని నువ్వు విన్ రావాలి, నువ్వు విన్ అవుతే నేను విన్ అయినట్టే అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. అలిగేసి తినకుండా కూర్చుంటే వచ్చి బతిమలాడే వాళ్ళు హోస్టులు ఎవ్వరూ లేరు. ఏడవడం అనేది మానేసి గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పేసి అడ్వైస్ చేసి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎందుకన్నా అంటే నామినేషన్స్ సీరియస్గా జరిగినా కానీ ఎలిమినేషన్ అనేది అంత ఎగ్జైటింగ్గా అన్నట్టుగా జరగలేదు. ఎవరు వెళ్ళిపోతారా ఏంటనేది ఆల్రెడీ ముందే తెలిసిపోతుందండి. మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పేసి ముందే అవుట్ అయిపోయింది. అంటే తనదని కాదు, అందరిది. చెప్పలేమో అని అంటే ఒక్కొక్కసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యి ఉండవచ్చు. అది మనకు తెలిసిన బట్టి ఇన్ఫర్మేషన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా కానీ. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.